ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందే తెలుగుదేశం అని పెట్టాడు ఆయన. తెలుగుదేశం, తెలంగాణ తెలుగుదేశము, లేకపోతే రాయలసీమ తెలుగుదేశము, లేకపోతే కోస్తా ఆంధ్ర తెలుగుదేశం అని పెట్టలే ఆయన. తెలుగు జాతి కోసం తెలుగుదేశం అని పెట్టి దాంట్లో పేదలను ఆదుకొని పేదల మంచి కోసం పనిచేశాడు ఆయన. 24 గంటలు పనిచేశాడు ఆయన, మహానుభావుడు. అటువంటి ఈ తెలుగు జాతికి సంబంధించిన ఈ రాష్ట్రాలు రెండు ఈరోజు కండ్ల ముందన్నే కుప్ప కూలిపోయినాయి, నాశనమైనాయి. చంద్రబాబు నాయుడు మనోధైర్యంతో ఎదుర్కొంటున్నాడు, కానీ లేకపోతే చాలా దెబ్బతీసిపోయాడు ఆ జగన్. ప్రజలు నిలదీయాలి ఆయనను, ఈ పరిస్థితికి తీసుకొచ్చావు నువ్వు అని. అందుకే చెప్తున్నా, ఈ పాపం అప్రిషియేట్ చేయాలా రేవంత్ రెడ్డి గారిని. ఎస్, ఆయన ఒప్పుకున్నాడు జరిగినటువంటివి ఏంటి అని, తప్పిపుచ్చడం లే. బర్స్ట్ అయిపోయింది బెలూన్, అది బర్స్ట్ అయింది. అది అప్రిషియేట్ చేయాలి ఆయన చెప్పినందుకు. ఇంకా మన రాష్ట్రం ఇక్కడ ఉన్నటువంటి అంతకంటే దారుణంగా ఉన్నా అట్టనే కడుపులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ వాహనాన్ని దొర్లిస్తున్నారు. ఈ ఇద్దరు కారణము 2 రాష్ట్రాలు నాశనం కావడానికి. ఆ కేసీఆర్ పెద్ద పెద్ద మాటలు, ఇప్పటికీ మళ్ళా డబ్బాలు కొడుతూనే ఉన్నాడు. కనపడితే పెద్ద డబ్బా తీసుకునేది కొట్టేది, డమా 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 కొట్టేది, వెళ్ళిపోయేది. మళ్ళా ఈయన డబ్బా లేదు, సపిడి లేదు, ఏం లేదు. ఆడికో పోయి ఆయన బెంగళూరులో ఉన్నాడని అంటున్నారు. మరి బెంగళూరులో కూడా ఉన్నాడో లేదో తెలియదు. నాశనం అయిపోయి ఊరికి అప్పుడప్పుడు కనపడేది, పోయేది. ఈరోజు 2 రాష్ట్రాల ప్రజలు నలిగిపోతున్నారు. ఈ ప్రజలకు సంబంధించినటువంటి విషయం ఎన్నెన్నో చేసుకునేటటువంటి పరిస్థితులలో ఈరోజు ఏమి చేయలేకపోయే పరిస్థితికి వచ్చింది. మరి నాకు అనిపిస్తుంది, మరి చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి తెలంగాణ కూడా అవసరమేమో అనిపిస్తూ ఉంది ఈరోజు. హ్యాండ్స్ అప్ అయిపోయింది ఆ స్టేట్ కథ. ఈ స్టేట్లో కూడా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి జగన్ చేసిన నిర్వాకం వల్ల. ఇంకా భలే మళ్ళా ఏమన్నావు, ఏదైనా మాట్లాడితే కోపం. మళ్ళా అవినీతి చేశారు, అనేక రకాలుగా దోపిడీ జరిగింది, ప్రజలకు ఏమీ చేయలేకపోతుంది. అట పోలవరం చేయలేకపోతుంది, ఇటు ఏది కూడా మన గుండ్రేవులో చేయకపోతుంది, ఏది కూడా చేయలేకపోతుంది. లాస్ట్ అలగనూరు కట్ట తెగిపోతే దానికి రిపేరు చేయకపోయాయన జగన్. మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. నాశనం చేసిపోయి ఈ ఇద్దరు, నాకు తెలిసి ఈ ఇద్దరు మామూలుగా అంటుంటాం మనము దేశద్రోహులు అని, కానీ ఈ ఇద్దరు కేసీఆర్ ఇటు జగన్ ఇద్దరు రాష్ట్రద్రోహులు. రాష్ట్ర ప్రజలను నాశనం చేసి వెళ్ళిపోయారు.